హాయ్! హలో! ఈరోజు నాకు మీషోలో ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయో చూద్దామా? 3 ఆర్డర్స్ అయితే వచ్చినాయి. దాంట్లో ఫస్ట్ వన్ ప్యాంట్ అండ్ షర్ట్ కిడ్స్‌ది అదైతే ఫస్ట్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి 2 నైటీస్ అయితే వచ్చినాయి. ఈ 3 ఆర్డర్స్ అయితే ఈరోజైతే నాకు ఆర్డర్స్ వచ్చినాయనమాట. ప్యాక్ చేస్తున్నాను. దీంట్లో కొత్తగా నేను ఈ మధ్యన ఏంటంటే నోట్ రాసి పెడుతున్నాను. ఎందుకంటే రేటింగ్ ఇచ్చేవాళ్ళు కొంతమంది పర్చేస్ చేస్తున్నారు కానీ రేటింగ్ ఇవ్వట్లేదు. దానివల్ల మాకైతే కొంచెం లాస్ అనేది ఉంటుంది. మా రేటింగ్ అయితే పెరగదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే పర్చేస్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఉంచుకుంటున్నారు, రిటర్న్ కూడా చేయట్లేదు, ఉంచుకుంటున్నారు కానీ రేటింగ్ కావాలని 2 పాయింట్స్, 3 రేటింగ్ అలా ఇస్తున్నారనమాట. దానివల్ల మాకు ఎఫెక్ట్ పడుతుంది. అందుకని చెప్పి చిన్నగా క్యూట్‌గా ఒక నోట్ అయితే రాసి దాంట్లో పెడదామని ఫిక్స్ అయ్యాం. స్టార్టింగ్‌లో అలాగే చేసేదాన్ని. తర్వాత ఇంకా మానేసాను చేయడం. కానీ మళ్ళీ అనిపించింది చేద్దాం కదా! ఇలాగ చిన్న నోట్ రాసి పెడదాము. దానివల్ల రేటింగ్ పెరగొచ్చు అని ఒక ఐడియా వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను. నిన్నటి నుంచి అయితే ఇలా క్యూట్‌గా చిన్న నోట్ అయితే రాసేసి దాంట్లో పెట్టి ప్యాక్ చేస్తున్నాననమాట. ఈ ఐడియా ఎలా అనిపించేది కామెంట్ చేయండి. ఈ 3 ఆర్డర్స్ అయితే వచ్చినాయి. నాకైతే నిన్న రిటర్న్ అయితే వచ్చింది. రిటర్న్ అంటే కస్టమర్ రిటర్న్ పెట్టలేదు. ఆల్టీఓ అయింది. ఆల్టీఓ అంటే కొంతమంది కస్టమర్లు బుక్ చేసుకుంటారు. అడ్రస్ ఏమైనా మిస్టేక్ అయ్యుండొచ్చు. లేకపోతే ఫోన్ నెంబర్ ఏదైనా మిస్టేక్ అయ్యుండొచ్చు. అలాంటప్పుడు ఏమవుతది మనకంటే ఆల్టీఓ అయిపోతది. మన దగ్గర ఛార్జెస్ ఏం పడవు. ఫ్రీగానే రిటర్న్ వచ్చేస్తది మనకి. మనం ప్యాక్ చేసిన కవర్స్ లేబుల్ ఒకటే లాసు. ప్యాక్ చేసిన కవర్ కూడా మళ్ళీ పనికిరాదు మనకి.